రకాల కమెంట్లు ఉన్నాయి బిగ్ బాస్ మీద. ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నారు. మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. మీ జర్నీ కూడా మీరు అన్నట్టు 4 ఏళ్ల నుంచి మాధురి గారిది మీది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇటువంటి సిచ్యువేషన్లో బిగ్ బాస్ లాంటి షోలోకి మాధురి గారు వెళితే దాని కాన్సిక్వెన్సెస్ మీరు అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. ఎలా హ్యాండిల్ చేయాలంటే ఆవిడ ఎలా డీల్ చేస్తారు, మీరు ఎలా డీల్ చేయాలి వీటిని? అదే కదా మా కాన్సెప్ట్. బిగ్ బాస్ మీద ఏదైతే బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయో ఆ బ్యాడ్ కామెంట్స్ని కౌంటర్ చేయటమే, ఆ బ్యాడ్ కామెంట్స్ని మళ్ళీ కౌంటర్ చేసి పనిచేయటమే మధ్య. ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్లో రిలేషన్స్ పెట్టుకుంటారు. ఆ రిలేషన్స్ అన్నా చెల్లి అని, తల్లి కొడుకు అని, లేకపోతే లవర్స్ అని పెట్టుకుంటారు. వెళ్ళిన మొదటి రోజు నుంచి నాగార్జున గారితో కలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు మాధురి గారి లైన్ చూశారు. ఆ లైన్ ఏంటంటే, ఈ రిలేషన్స్ మీకు అవసరమా? ఈ రిలేషన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఒకవేళ ఈ రిలేషన్స్ ద్వారా ఫైనల్ ఎవరికైతే రావాలనుకుంటుందో అప్పుడు తండ్రి కోసం కూతురు, అన్న కోసం చెల్లి, లవర్స్ కోసం ఒకరికొకరు వదులుకుంటారా చెప్పండి అంటే లేదు. మరి వదులుకున్నప్పుడు ఎందుకు ఈ మోసాలు, ఎందుకు ఈ మాస్కులు ఎందుకు తొడుక్కుంటారు? ఇప్పుడు అదే సబ్జెక్ట్ హాట్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో రిలేషన్స్ పెట్టుకోకూడదురా బాబు అని రిలేషన్స్ పెట్టుకుని ఇంతవరకు ఆడిన వాళ్ళు విడిపోయినారు. ఇప్పుడు ఎవరు తీశారు ఈ స్ట్రాటజీ? శ్రీనివాస్ గారిదా, మాధురి గారిదా? ఎవరిది స్ట్రాటజీ? ఇట్లా బిగ్ బాస్లో ఉన్న ఒపీనియన్ మార్చాలి, దానికి ఒక స్ట్రాటజీతో వెళ్ళాలని ఇప్పుడు కామెంట్స్ ఉన్నాయి కదా బయట, ఇదంతా ఇలా జరుగుతాయి, ఇది ఫేక్, ఇది మాస్క్ వేసుకుని నటిస్తారు, ఇవన్నీ ఫేక్ రిలేషన్స్ని నిజంగా నమ్మిస్తే ప్రజలను మభ్య పెడతారు. కొంతమంది నిజంగానే నమ్మేసి ఫేక్ రిలేషన్స్ని కూడా నిజంగా నమ్మేసి అక్కడ తప్పుడుదారులు వెతుక్కుంటున్నారు అని ఉన్నాయి కదా. ఈ కామెంట్స్లో ఆ కామెంట్స్ తరఫున వెళ్ళి మాట్లాడడమే మా ధ్యేయం. ఆ ధ్యేయంలో భాగంగానే ఇప్పుడు ఊహించని మార్పు బిగ్ బాస్ హౌస్లో వచ్చేసింది. మొన్నటి వరకు 30-35 రోజుల వరకు రిలేషన్స్తో ఉన్న వాళ్ళందరి రిలేషన్స్ పటాపంచలైపోయినాయి. ఇప్పుడు ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అక్కడే మా మొదటి విజయం. అందుకే మీకు చెప్పాను, ఈ రోజు వరకు బిగ్ బాస్ ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క. నేను ఎందుకు చెప్పానంటే ఈ కౌంటర్ మాది గట్టిగా ఉంటుంది. 2, ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా, టాస్క్స్ పెట్టేటప్పుడు కూడా ఒక సిస్టమ్ ఉండాలి. తర్వాత బిహేవియర్ కూడా, బాడీ లాంగ్వేజ్ కూడా. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగింటితనం అన్నది ఉట్టిపడాలి. అందుకే సారీ, డ్రెస్సెస్ అసభ్యకరమైనటువంటి డ్రెస్ ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా మేము చాలా కీలకంగా పెట్టుకున్నాం. బిగ్ బాస్లో ప్రతిరోజు శారీతోనే కనపడాలి.